బ్యాక్ హుక్స్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను. సైజ్ వచ్చేసి 36 సైజు, 36 సైజు బ్యాక్ హుక్స్. హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్. అయితే మనకు నార్మల్ బ్లౌజ్ అంటే మనకు ఏ విధంగా బ్యాక్ హుక్స్ లేకుండా స్టిచ్ చేసుకోవాలంటే మనకు ఓపెన్ సైడ్ అనేది ఇటు పెట్టేసుకుంటాం కదా, ఓపెన్ సైడ్ ఇటు పెట్టేసుకుంటాం, ఫోల్డ్ సైడ్ అనేది ఇటు పెట్టేసుకుంటాం. అదే ఇప్పుడు బ్యాక్ హుక్స్ కాబట్టి మనకు ఓపెన్ సైడ్ అనేది ఇటు పెట్టేసుకోవాలి, ఫోల్డ్ సైడ్ అనేది ఇటు పెట్టేసుకోవాలి. మనకు సైజ్ వచ్చేసి 36 సైజు. 36 సైజ్ అంటే 36లో హాఫ్ ఎంత 18, 18లో సగం ఎంత అంటే 9. అంటే మనం ఎంత తీసుకోవాలి, 9 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి మనకు ఈ నుంచి ఇడికి 9 ఇంచెస్ తీసుకోవాలి. 9 ఇంచెస్. పొడవు వచ్చేసి 15 ఇంచెస్. 15 ఇంచెస్ అంటే మనకు ఇటు హాఫ్ ఇంచు పోతుంది కాబట్టి 15 ఇంచెస్కి మనకు 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏంటంటే 16 ఇంచెస్ పెట్టేసుకోవాలి. 16 ఇంచెస్ పెట్టేసుకున్నాక మనం ఈ విధంగా స్క్వేర్ టైపు గీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు స్క్వేర్ టైపు అనేది గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనకు స్టిచ్ చేసుకోవాలి. ఇది కుట్టు వరకు ఇక్కడ వరకు వస్తుంది. ఎక్స్ట్రా క్లాత్ 2 ఇంచెస్ మనకు ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే ఇక్కడ వరకు వస్తుంది 2 ఇంచెస్. మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2 ఇంచెస్ కాబట్టి ఇట్లా ఈ విధంగా మార్క్ అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా మార్క్ పెట్టేసుకోవాలి. నెక్ వచ్చేసి 2 ఇంచెస్ నెక్. ఇక్కడికి వచ్చేసి 2 ఇంచెస్. నెక్ పొడవు వచ్చేసి 11 ఇంచెస్. 11 ఇంచెస్ ఇక్కడ మార్క్ పెట్టేసుకున్నాక ఇది వచ్చేసి షోల్డర్ వచ్చేసి 3.5 తీసుకోవాలి. సంక విడ్త్ వచ్చేసి 6 ఇంచెస్. ఈ విధంగా మార్క్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు 1 ఇంచెస్ ఎక్స్ట్రా 1 ఇంచెస్ ఇక్కడ మార్క్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3 ఇంచెస్ కూడా మార్క్ పెట్టేసుకోవాలి. 3 ఇంచెస్ కూడా మార్క్ పెట్టేసి ఇక్కడ నుంచి మనకు ఇక్కడ డౌన్గా చేసుకోవాలి. ఈ విధంగా ఈ విధంగా ఈ నుంచి ఇక్కడ వరకు ఇలా డౌన్గా వేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే 1 ఇంచ్. ఇక్కడ కూడా 1 ఇంచ్ కూడా మార్క్ పెట్టేసుకొని ఈ నుంచి ఇక్కడ వరకు రౌండ్ అప్ చేసుకోవాలి. రౌండ్ అప్ చేసుకొని కట్ చేసుకోవాలి. మనకు ఇక్కడ సెంటర్ షోల్డర్ వచ్చేసింది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ సెంటర్లో చూసుకోవాలి. మన కరెక్ట్ ప్లేట్స్ అనేది సెంటర్లో చూసుకొని ఇక్కడ మార్క్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక 3 ఇంచెస్, 3 అయినా 4 అయినా పర్లేదు. మనకు 4 ఇంచెస్ అనేది టక్స్ పెట్టేసుకోవాలి. ఈ టక్స్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్, ఇక్కడ ఒక 1/2 ఇంచ్. మనకు ఈ విధంగానే వస్తుంది. ఈ విధంగా మనము బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత ఎల్బో హ్యాండ్స్ కాబట్టి మనం ఎల్బో హ్యాండ్స్ తీసుకోవాలి. దీన్ని కూడా ఈ విధంగా 2 ఫోల్డ్ వేసుకున్నాం కదా, దీన్ని 4 ఫోల్డ్ లాగా వేసుకోవాలి. ఇలా 4 ఫోల్డ్ చేసేసుకొని మనకు ఎల్బో హ్యాండ్స్ 10 ఇంచెస్ ఉందనుకోండి, దానికి ఒక 1 ఇంచెస్ యాడ్ చేసుకొని మనము 11 ఇంచెస్ అనేది పెట్టేసుకోవాలి. 11 ఇంచెస్ మళ్ళీ 11 ఇంచెస్ పెట్టేసుకొని ఈ విధంగా మార్క్ పెట్టేసుకోవాలి. మార్క్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3 ఇంచెస్ పెట్టేసుకొని మళ్ళీ ఈ విధంగా ఇక్కడ నుంచి వరకు మార్క్ పెట్టేసుకోవాలి. మార్క్ పెట్టేసుకొని మనకు సంక విడత వచ్చేసి 18 ఉన్నది అనుకోండి. 18 అంటే 9 అంటే 9 మనకు 9 అంటే ఇక్కడ వరకు తీసుకొని ఇక్కడ మార్క్ పెట్టేసుకొని ఈ నుంచి మనకి ఇక్కడ లో అనేది ఈ విధంగా తీసుకొని
ఇక్కడ వచ్చేసి మనకు 12 ఇంచెస్ ఉన్నది కింద 12 ఇంచెస్ అంటే మనకు 6 తీసుకోవాలి. 6 అంటే ఇక్కడ మార్క్ పెట్టేసుకొని ఈ నుంచి ఈ వరకు ఇలా స్ట్రైట్గా గీసుకోవాలి. మనకు క్లాత్ సరిపోకుంటే ఎక్స్ట్రా క్లాత్ ఇక్కడ వేసుకోవాలి. ఈ నుంచి ఇట్లా ఈ విధంగా మనం కటింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ అనేది మనకు హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లో అనేది తీసుకోవాలి. ఇలా ఇక్కడ నుంచి ఇట్లా ఈ విధంగా కొంచెం లో అనేది తీసుకోవాలి. ఒక హాఫ్ ఇంచు ఇలా తీసుకున్నాక ఇక్కడ చిన్నగా కట్స్ లాగా తీసుకోవాలి. ఈ విధంగా ఎల్బో హ్యాండ్స్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు మనకు ఫోల్డ్ సైడ్ అనేది ఇటు రావాలి. ఇట్లా ఈ విధంగా ఇట్లా ఫోల్డ్ సైడ్ అనేది ఇటు రావాలి, ఓపెన్ సైడ్ అనేది ఇటు రావాలి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఈ విధంగా పెట్టేసుకొని మనకు నెక్ వచ్చేసి 5 ఇంచెస్ అంటే ఇక్కడ వరకు మార్క్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా మార్క్ పెట్టేసుకొని ఇందులో రౌండ్ అప్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసి ఒక 2 ఇంచెస్ వదిలేసుకోవాలి మనం. ఈ నుంచి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ నుంచి ఒక 2 ఇంచెస్ ఇక్కడ వదిలేసుకొని ఇక్కడ మార్క్ పెట్టేసుకొని ఈ నుంచి ఇక్కడ వరకు కరెక్ట్ స్ట్రైట్గా గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత మనకు ఇక్కడ ఈ ఉక్సుల పట్టి కాజల పట్టి మనకి ఇవన్నీ ఇక్కడ రావన్నట్టు. మనకు బ్యాక్ పార్ట్లోనే ఉక్సుల పట్టి కాజల పట్టి అనేది వస్తుంది. ఇక్కడ నుంచి మనకు ఇక్కడ సేప్ పట్టి వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏంటంటే ఒక 5 ఇంచెస్ తీసుకోవాలి. ఈ నుంచి వరకు 5 ఇంచెస్, 5 అయినా 6 అయినా పర్లేదు. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ మార్క్ పెట్టేసుకున్నాం కదా, దీన్ని తీసేసి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా దీన్ని కొంచెం లోపలికని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు మార్క్ పెట్టేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సంఖ దగ్గర ముందు భాగం వచ్చేసి కొంచెం ఇక్కడ సెంటర్లో ఉంది కదా, ఈ సెంటర్లో ఒక హాఫ్ ఇంచ్ అంటే 1/2 ఇంచ్ ఉంది. 1/2 ఇంచ్ ఇక్కడ మార్క్ పెట్టేసుకొని దీన్ని ఈ విధంగా కలిపేసుకొని ఈ విధంగా మార్క్ పెట్టేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ మెయిన్ ప్లేట్ అన్నట్టు ఇక్కడ మనకు షేప్ అనేది ముందు ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది కరెక్ట్ రావడానికి ప్లేట్ అన్నట్టు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి 3.5 తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3.5 కాడ మార్క్ పెట్టేసుకోవాలి. మార్క్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి మనకి ఎంత అంటే 3 తీసుకోవాలి. 3 తీసుకొని దీన్ని విధంగా స్ట్రైట్గా పెట్టేసుకొని ఇక్కడ మనకు ఈ నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచ్, ఈ నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. అంటే మనకి ఈ విధంగా వస్తుంది అన్నట్టు ప్లేట్ అని. ఈ విధంగా ఇక్కడ ఒక 1/2 ఇంచ్, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తీసుకొని మనకు స్టిచ్చింగ్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. మళ్ళీ తర్వాత ఇక్కడ సెంటర్లో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ సెంటర్లో ఈ నుంచి సెంటర్ చూసుకొని కొంచెం జస్ట్ ఒక 1/2 ఇంచ్ జరిపేసుకొని ఇక్కడ మార్క్ అనేది పెట్టేసుకోవాలి. మార్క్ పెట్టేసుకొని ఇక్కడ ఎంతంటే 2 ఇంచెస్ 3 ఇంచెస్ అయినా పర్లేదు. ఇక్కడ 3.5 ఇంచెస్ ఇక్కడ మార్క్ పెట్టేసుకొని ఈ వరకు ప్లేట్స్ వస్తుంది. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా పెట్టేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ సెంటర్లో ఒక ప్లేట్ వస్తుంది అన్నట్టు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2 ఇంచెస్ ఇది మనకి ఇదంతా 5 ఇంచెస్ ఉంది కదా, 5 అంటే 3 ఇంచెస్ పెట్టేసుకొని ఇక్కడ వరకు మార్క్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ ఈ విధంగా మార్క్ అనేది పెట్టేసుకొని కట్ చేసుకోవాలి.
ఫ్రంట్ అనేది ఇట్లా ఈ విధంగా వస్తుంది కదా, మనకి సేమ్ ఇప్పుడు ఇది ఇట్లా మార్క్ పెట్టేసుకున్నాం కదా, దీన్ని సేమ్ ఇదే విధంగా తీసుకొని ఇట్లా అంటే సేమ్ ఇదే విధంగా ఇటు పడుతుంది ఇట్లా. సెంటర్ ప్లేట్ అనేది ఈ విధంగా వస్తుంది మనకి, ఇక్కడ ఇట్లా ఈ విధంగా అనేది వస్తుంది. సేప్ పట్టి, మనకు సేప్ పట్టి ఈ విధంగా కట్ చేసుకోవాలి. సేప్ పట్టి కూడా చూపిస్తాను మీకు. సేప్ పట్టి అనేది మనకి ఇక్కడ కట్ చేసుకునేటప్పుడు ఇట్లా ఈ విధంగా చూసుకోవాలి. ఫస్ట్ ఇది 4 ఇంచెస్ తీసుకోవాలి, ఇక్కడ నుంచి ఇటు వరకు, ఇక్కడ వరకు ఒక 3 ఇంచెస్ తీసుకోవాలి. 3 ఇంచెస్ తీసుకొని ఈ విధంగా సేప్ పట్టి అనేది కట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ జాయింట్ లేదు కాబట్టి ఇక్కడ కూడా జాయింట్ చేసుకోవాలి. ఇది ఓన్లీ లైనింగ్ మాత్రమే. ఇట్లా ఈ విధంగా సేప్ పట్టి అనేది ఈ విధంగా మనకు ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా మనకు కట్ చేసుకోవాలి.